చిన్న విత్తనం పెద్ద ఆనందం. ఒక ఆదివారం ఉదయం పూట గ్రామంలో చల్లని గాలి వీచుతోంది. పక్షుల అరుపులు కిచుక్ కిచుక్మంటూ వినిపిస్తూ ఉన్నాయి. 8 సంవత్సరాల చురుకైన మణి బయట క్రికెట్ ఆడుతున్నాడు. 4 సంవత్సరాల ముద్దుల మను నేలపై కర్రతో ముగ్గులు వేస్తూ ఆడుతోంది. అప్పుడే మను ఒక పక్కన ఎండిన నేలమీద చిన్న ముక్కను గమనించింది. అన్నా, ఇక్కడ చూడు అని ఆమె మణికి చూపించింది. అక్కడ ఒక చిన్న మొక్క ఎండలో వాడిపోయి నిలబడి ఉంది. ఆకులు ఎండిపోయి నీరసంగా కనిపిస్తోంది. మణి దగ్గరికి వెళ్ళి చూసి, అయ్యో, దీనికి నీళ్లు కావాలి చెల్లీ అన్నాడు. మను వెంటనే ఇంట్లోకి వెళ్ళి చిన్న గ్లాసులో నీళ్లు తీసుకొచ్చింది. జాగ్రత్తగా ఆ మొక్క వేర్ల దగ్గర పోసింది. ఆ రోజు నుండి ప్రతిరోజూ మను ఆ మొక్కకు నీళ్లు పోసేవారు. మణి దాన్ని జంతువులు పక్షులు ఏమీ తినకుండా చిన్న కర్రలతో చుట్టూ కంచెపట్టాడు. మను ప్రేమగా మొక్కతో, త్వరగా పెద్దగా అవ్వు మొక్కా, మేము నీ స్నేహితులం అని చెప్పింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ చిన్న మొక్క క్రమంగా పచ్చగా బలంగా అయ్యింది. కొత్త ఆకులు కూడా వచ్చాయి. ఒకరోజు ఉదయం వారు మొక్కను చూసి ఆశ్చర్యపోయారు. ఆ మొక్కకు ఒక అందమైన పసుపురంగు పువ్వు పూసింది. బ్లూమ్. మను ఆనందంతో ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. అన్నా, ఇది మనకోసం నవ్వుతోంది. అప్పుడే అమ్మమ్మ బయటకు వచ్చి చూసింది. నవ్వుతూ నవ్వుతూ ఇలా చెప్పింది. ఒరే పిల్లలూ, మనం చిన్న సహాయం చేసినా అదొకరోజు పెద్ద ఆనందంగా మారుతుంది. మీరు ఆ మొక్కకు కొన్ని నీళ్లు పోశారు కదా, ఈరోజు ఎంత అందమైన పువ్వు పూసింది చూడండి. మణి ఆ పువ్వును చూస్తూ ఇలా అన్నాడు. ఇవాళ చిన్న మంచి పని చేస్తే రేపది పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. ఆ రోజు నుండి వారు ఇంకా మరిన్ని విత్తనాలు నాటారు. కొద్ది రోజుల్లో వారు ఇంటి ముందు తోట రంగురంగుల పూలతో, సీతాకోకచిలుకలతో అందంగా మారింది. నీతి: చిన్న చిన్న మంచి పనులే పెద్ద ఆనందాన్ని ఇస్తాయి.